ఆయనను నిందించిన, హేళన చేసిన, అవమానించిన కానీ ఆయన నన్ను ప్రేమించాడు. అందుకే నీ పాపమును నా పాపమును ఆయన పరిహరించడానికి, నన్ను ఆనందముతో నింపడానికి ఆయన ఎన్నో అవస్థలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎంతగానో బాధించిన కానీ, హింసించిన కానీ ఆయన నోరు మెరపలేదు. ఆయన బతుకుతే గొర్రె పిలవలేదు. ఆయన మౌనంగా ఉన్నాడని వాక్యం సెలవిస్తోంది. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. మన జీవితాన్ని ఆర్పనివ్వని దేవుడైన, పరిస్థితులు ఎన్నైనా కూడా, ఇబ్బందులు ఎదురైనా, అలల వల్లే ఇగో సమస్యలు మన మీదకి ఎగిసిపడినా కానీ ఆయన నిన్ను తోడైనాను, నిన్ను విడవని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడైనా, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. ఇగో గాఢాంధకారపు లోయలో సంచరించినా కానీ నేను భయపడను. ఆయన తుడికర్ర, ఆయన దండము నాకు తోడుగుండి నన్ను ఆదరిస్తుంది, నన్ను నడిపించేది ఆయన హస్తము, నన్ను పట్టుకున్నది ఆయన హస్తము, ఆయన నన్ను ఆదరించేది ఆయన హస్తము. ఆయన కుడి చేతితో నన్ను పట్టుకొని ఉన్నాడు. దేవానికి వందనాలు ప్రభు. మాకేం తక్కువ చేయలేదు, మాకేది లోటు చేయలేదు. మా అక్కర్లన్నీ తీర్చి మమ్మల్ని సర్వ సమృద్ధితో నింపి మమ్మల్ని నెమ్మదితో దిన వరకు మమ్మల్ని పరమ తండ్రి నీకు వందనాలు తండ్రి. ఒక బాధ్యతగా యువ మనుషులు లోకంలో యువతని నమ్మదగిన వారు కాకపోయినా యువతని వంటవు నీ నమ్మదగిన దేవుడను. అవును ప్రభు, నీ నమ్మదగిన దేవుడు అయ్యా. ఏ బంధం ఈ లోకంలో నమ్మదగినది కాదు. యువతని ప్రభు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు. మమ్మల్ని కాపాడు, మమ్మల్ని సంరక్షించడు. మా స్థితిగతులలో మాకు తోడుకున్నావు, మా పరిస్థితులలో మాకు సైన్యముగా ముందు నడిచావు, మా ఓదార్పు నిధిగా మీరున్నారు. మా స్థితిగతుల్లో యువతని ప్రభు మాకు భుజము తట్టి మమ్మల్ని ఆదరించిన కన్న తండ్రి పోయి తండ్రి, నీ ప్రేమను మాకు పంచిన తండ్రి, నీ పాదాలకి మందుల ఆశతో చలిస్తున్నాం. చెబుదామా? మన పరిస్థితులు ఏవైనా, అది సుడిగాలైనా, అది ఇబ్బందులైనా, అది ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనా, దేవా మా జీవితాన్ని ఆరిపోనివ్వవు ప్రభా, మా బ్రతుకులను ఆరిపోనివ్వవు ప్రభా. యువతని మా జీవితాలను యువతని ప్రభా అయా విడిచిపెట్టవు నీ చేతుల నుంచి. నీ బలమైన హస్తంతో మనం పట్టుకొని మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. మా దీపాన్ని నువ్వు వెలిగిస్తావు తండ్రి. చెప్దాం అందరం కూడా. సుడి గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే విశ్వాసంతో
అవును దేవా, మా పితరుల జీవితంలో యువతని శత్రువులు ఎదురుపడినప్పుడు దిక్కుతో వచ్చిన స్థితిగతులు అయ్యా తని మామైనదని ఎదిగి యువతని ప్రభా మా శత్రులతో మేము పోరాడలేమని ఎరిగినప్పుడు యెహోషాపాతు అంటాడు, యువతని మాకు బలం చాలదయ్యా, కానీ మాంసయుక్తమైన బలమే వారికి కలదు, కానీ ఇగో దేవుని యొక్క హస్తం ఆయన మన పక్షంలో యుద్ధం చేయవాడని, యుద్ధం యెహోవాదే అని ఆయన హస్తము కప్పచెప్పినప్పుడు యెహోవా మాట గాండ్రను పెట్టి ఇగో తన శత్రువుని అంత మార్చినట్లుగా దేవ అన్నాడు ఫరో సైన్యం ఎదుట శాలివై ఇగో తన మా పితరులను 6 నెలల మీద నడిపించిన పరాక్రమశాలిని మా బ్రతుకుల పరిస్థితులలో మా బలాదరించగల దేవుడు ఇగో తన ప్రభా మా తండ్రి దిక్కుదోచిన స్థితులలో మా ధైర్యము మీరు ప్రభా కృంగిన వేళప్పుడు మమ్మల్ని ఓదార్పు నిధి మీరు గుండె చెదర స్థితిగతులలో ప్రభా మా భుజము తట్టే మా కన్న తండ్రి మీరు ప్రభా నీకు వందనాలు. మా స్థితి ఏదైనా మా పరిస్థితి ఏదైనా ఈ దినం మేము ఎదుర్కొంటున్న ఆ సమస్య ఏదైనా కూడా ప్రభా చెబుదామా బిగ్గరగా ఆరిపోదు మా దీపం, అది చెడువానైనా అది సుడిగాలైనా ఆ మరణం లాంటి స్థితి అయినా అది రోగమైన వ్యాధి అయినా అది వస్త్రహీనత అయినా అది లేమైనా కరువైనా దేవా మీరు మాతో ఉన్నారు, మంచి విడువరు, మీరు మాతో ఉన్నారు, మారని నీ కృప మమ్మల్ని విడువని వాగ్దానం చేస్తుంది దేవా. అది మమ్మల్ని ప్రతి స్థితిలో కూడా మమ్మల్ని సాక్షిగా నిలబెడుతుందని మేము నమ్ముతున్నాం. ఇంతవరకు ఆదరించిన దేవుడు ఇక ముందు నుంచి కూడా ఆదరించబోతున్న తండ్రి, ఇక ముందు నుంచి కూడా మా దీపమును ఇవతని వెలుగుచుండనిచ్చే దేవుడు నీవు. మా జీవితాలను ఇవతని హస్తగతంలో ఇక మా కాలంలో మా జీవితాలను మా ఆయుష్ను నీ హస్తంలో దాచుతున్న దేవుడు అని, మా ప్రాణమును నీ చేతిలో దాచుతున్న దేవుడు అని మేము నమ్ముతున్నాం. ఇంతవరకు మడలో చెప్పిన కృపకై మమ్మల్ని కంటికి రేపల కాపాడిన రీతిని బట్టి మాకు ఇచ్చిన ఆయుష్కై ఆరోగ్యముకై మమ్మల్ని మాపై చూపిన ప్రేమకై వాత్సల్యతకై నీ కృపకై వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ నీకే సమస్త మహిమ ఘనత బ్రహ్మలు ఆరోపిస్తూ ఇది మేము సజీవంగా ఉన్నామంటే ప్రభా కారణము మీరడు. యువతను మా జీవితాలకు ఆధారభూతుడవు నీవని కారణము మీరడు. మరోసారి నిత్యముగా మేము ఒప్పుకుంటున్నాము ప్రభా, మాకు మేమేమి చేయలేదు ఇంతవరకు, మాకు మేముగా ఏమి మేము పొందుకోలేదు ఇంతవరకు, మాకు మేముగా ఇంతవరకు మేము బ్రతకలేదు ప్రభా. మేము ఏమై ఉన్నాము అది నీ కృప. ఈ దినము అది మా జీవితంలో నీ కృప దేవా. నీ పాదలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ శ్రేష్టమైన వాక్య సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించమని, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని సరిదిద్దమని, మా స్థితిగతులను మార్చమని ఎదుట మేము సాగిలపడుతూ నీ చేతులకు ఈ సమయాన్ని అప్పగించుకుంటూ
నచురడి నేస్తున్నాము ఈ స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకొని సమర్పిస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.